సో ఎలా ఉంది మేడం, లైఫ్ ఎలా నడుస్తుంది? ప్రెసెంట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మూవీస్ చేస్తున్నాను అండ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో హ్యాపీగా ఉంది లైఫ్. ఏమి అంటే ఉంటాయి స్ట్రగుల్స్, బట్ ఆ స్ట్రగుల్స్లో సక్సెస్ వస్తుంది కదా, సో అది హ్యాపీ నాకు సో నచ్చిన పని చేస్తే ఆ కిక్కే వేరంట కదా. సో అంతే. సో ఇంత జర్నీ, ఇన్ని సినిమాలు, ఇన్ని అవార్డులు, ఇన్ని రివార్డులు, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే చాలా, ఇప్పుడు చెప్పాలి అని అంటే అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. సర్టెన్ టైంలో అవసరమా మనకి ఇది అనే అలా కూడా అనిపించింది. బట్ ఇప్పుడు ఓకే, నేను కష్టపడుతున్న దానికి సక్సెస్ అనేది దక్కింది. చాలు అంటే చాలు అనే దానికంటే నన్ను ఇంకా అభిమానించే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు డే బై డే. సో వాళ్ళ కోసం ఇంకా కష్టపడాలనిపిస్తుంది ఇప్పుడైతే. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే రోజు రోజుకి ప్రేమను పెంచేస్తారు, అదే కదా. నెంబర్స్ కూడా పెరిగితాయి, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంటే మనం ఇంకా ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఇంకా నవ్వించాలి, మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఆడియన్స్ చూపించాలి అనేది ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఇంకా కష్టపడాలనే ఒక కసి పెరుగుతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ క్యారెక్టర్లో ఎరగదీసేసారు. వన్ ఆఫ్ ద వెర్సిటైల్ రోల్స్ ఇన్ యువర్ కెరీర్ అని నాకు అనిపించింది. నిజమే అది. బికాజ్ నేను ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఈ సాంగ్ తో నేను వైరల్ అవుతున్నా బాగా. అది ఒక బుర్ర కథలు ఊర్లో వేసినప్పుడు వచ్చే సాంగ్ అది. అంటే ఓల్డ్ తాళం వేసి నా పెట్టెకు తాళం తీసేది. సో అది ఒకప్పుడు చాలా ఫేమస్ సాంగ్ అంట మన చిన్నప్పుడు. సో నాకు అది తెలీదు. నాకు అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అని అంటే 3 daysలో షూట్ ఉందనగా కాల్ వచ్చింది నాకు. ఇలా సత్య గారు ఇలా అనుకుంటున్నాము, మేము యాక్చువల్లీ చాలా మందిని అనుకున్నాము, బట్ ఈ క్యారెక్టర్కి మాకు మీరైతేనే కొద్దిగా సూటబుల్ అవుతుంది. సో మేము ఎక్కువ మిమ్మల్ని శారీస్లో చూస్తూ ఉంటాం కదా, హోమ్లీ లుక్ కావాలి, అమాయకంగా కొద్దిగా ఇది ఉండాలి, అది ఇది అని చెప్పారు. సాంగ్ చెప్పినప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసా. సార్ ఏంటి సార్ ఈ సాంగ్, డబుల్ మీనింగ్ సాంగ్ అది నేను చెయ్యనని చెప్పా. సార్ ఇది ఏంటి సార్ ఇలా ఉంటుంది అని అంటే కో డైరెక్టర్ భాస్కర్ గారు అండ్ శేషు గారు చెప్పారు. డైరెక్టర్ గారు కూడా అప్పుడు మాట్లాడలేదు నాతో. కో డైరెక్టర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా మమ్మల్ని ట్రస్ట్ చేయి ప్లీజ్, ఇదేమి వల్గర్ సాంగే, కొద్దిగా డబుల్ మీనింగ్ సాంగ్, బట్ మనం తీసేది అలా కాదు. ఇది ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్. ఇప్పుడు గున్న గున్న మామిడి ఎలా ఉంది, ధమాకాలో పల్సర్ బైక్ ఎలా ఉంది, సో అలాగే ఉంటుంది తప్ప ఇది ఖచ్చితంగా వల్గర్ వెళ్ళదు, అది ఇదని చాలా మంచి క్యారెక్టర్, మిస్ చేసుకోవద్దు అని చెప్పారు. సరే అంటే ఒక నితిన్ గారి మూవీ, ఒక పెద్ద హీరో మూవీ అండ్ వక్కంత వంశీ గారి డైరెక్షన్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి. సో ఓకే, ఇప్పటి వరకు మనం చేసింది అంతా సాఫ్ట్ చేస్తూనే ఉన్నాం, చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ డేనే ఈ సాంగ్ నాకు మీ యూనిక్నెస్ అంతా చూపించారు అందులో. నాకు మతిపోయింది. అంటే నిజంగా చెప్తున్నా, ఒక 15 takes తీసుకున్నా నేను ఒక ఫస్ట్ షాట్కి. అది ఏదైతే మీరు ప్రోమోలో చూసారో ఆ మ్యూజిక్ ఇలా చీరలా లేపి, అసలు ఇలా చీర లేపడం ఎక్స్పెక్ట్ చెయ్యం మేము. అసలు ఆ శేఖర్ మాస్టర్ ఏంటంటే నన్ను కామెడీ స్టార్స్లో చూసారు, ఆయన జడ్జ్ కదా. సో సత్య, నీకు ఇది మంచి ఛాన్స్, మిస్ చేసుకోకు, నీ సిగ్గు అనేది పక్కన పెట్టే, ఇది ఒక క్యారెక్టర్, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్, దీన్ని హెరాస్ చేస్తున్నారు. సో హెరాస్ చేసినప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మనం కొడుతున్నాం, సో దానికి లీడ్ ఇది, సో నువ్వు దీన్ని వల్గర్గా తీసుకోకని వక్కంత వంశీ గారు అండ్ శేఖర్ మాస్టర్. వక్కంత వంశీ గారు అయితే ఎంతలాగా చిన్నపిల్లకు బుజ్జగిస్తారు కదా, సత్య నాకు తెలీదా, నేను వల్గారిటీ తీస్తానా, నన్ను నమ్ము, నేను నీతో ఫోన్లో మాట్లాడలేకపోయాను, బట్ డైరెక్ట్గా నేను చాలామందిని అనుకున్నాను ఈ డ్యాన్స్ కోసం అని చెప్పి. నిజంగా ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంత బాగా చేస్తాను డ్యాన్స్ అని చెప్పి, బట్ శేఖర్ మాస్టర్కి తెలుసు నేను, ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద స్కిట్స్లో ఎంట్రీ డ్యాన్స్ చూస్తారు కదా శేఖర్ మాస్టర్. సో అలాగా నీ టాలెంట్ అనేది నాకు తెలుసు, ఇప్పుడు జనాలకి తెలియాలి నీ టాలెంట్ అని చెప్పి శేఖర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేసి ఎన్నో టేకులు తీసుకుంటే ప్రాక్టీస్కి నితిన్ గారు ఎంత డౌన్ టు ఎర్త్. నితిన్ గారు కూడా వెయిట్ చేశారు నా ప్రాక్టీస్ టైంలో, తెలుసా. ఓకే మీరు ప్రాక్టీస్, ఎందుకంటే మాకు ముందేం ప్రాక్టీస్ లేదు, అక్కడికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేశాను ఆన్ స్పాట్, అప్పటికప్పుడు చెప్పడం నేర్చుకోవడం. సో కానీ సిగ్గు, మా ఫస్ట్ షాట్ అయితే 15 takes తీసుకున్నా, ఆ చీరలు అలే పిల్ల అన్నాం. సో తర్వాత నుంచి సరే ఏదైతే ఇది అవుతుంది,
నా క్యారెక్టర్కి నేను న్యాయం చేయాలి. వచ్చి ఇప్పుడు ఈ మంచి ఛాన్స్ని నేను సిగ్గుపడుతూ నేను వచ్చిన దాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవడం? వీళ్ళందరూ చెప్తున్నారు, ఊరికే చెప్పారు కదా. నితిన్ గారు కూడా సపోర్ట్ చేశారు, మీరు అనుకుంటున్నట్టు కాదండి, ఇది వల్గారిటీ కాదు అసలు, మీరు చెయ్యండి అని సపోర్ట్ చేస్తే అప్పుడు ఇంకా ధైర్యంతో నేను చేశాను. ఇప్పుడు ఇంత అవుట్పుట్ ఇంత మంచిగా రావడం అండ్ ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేయడం, ఇంత బ్లెస్సింగ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది. సో ఇలాంటి రోల్స్తో ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. డిఫరెంట్ ఎస్, నేను చాలా చూజీ పర్సన్ క్యారెక్టర్స్లో. అందుకే నేను ఎక్కువ మూవీస్ అంటే చూస్ చేసుకుంటా, ఏది పడితే అది చెయ్యను నేను. క్యారెక్టర్కి డెప్త్ ఉందా, మనకి వాల్యూ ఉందా, వెయిట్ ఉండాలి. సో అలాగా చూస్ చేసుకుంటా క్యారెక్టర్స్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాస్ట్లో మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే మీరు అది రిజెక్ట్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్తో కూడా చెప్పేశారు మీరు. అవునవును. నేను ఐ క్యాన్ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పి. ఎందుకు అంటే అప్పుడు నా స్టార్టింగ్ కెరియర్ అది చేసినప్పుడు ఇది వేరు అది వేరు. అది క్యాబరీ సర్దార్ గబ్బర్ సింగ్. సో అది క్యాబరీ డాన్స్. అది అంటే లైక్ వీళ్ళందరూ డబ్బులు అలా విసురుతూ ఉంటే ఇది చేస్తూ ఉంటారు, రికార్డింగ్ డాన్స్ టైప్. ఇది అలా కాదు, నాకంటూ క్యారెక్టర్కి వెయిట్ ఉంది, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఒక కానిస్టేబుల్ ఉంది. నేను చేస్తుంది ఏంటి, వాడిని తీసుకుని వచ్చి కొడుతున్నందుకు ఒక ఏమంటారు జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇస్తున్న సాంగ్ అనమాట. అంతే తప్ప దీంట్లో ఏ వల్గారిటీ లేదు. నాకు అప్పుడు సీన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వల్గారిటీయే. సో అందుకు నేను నో చెప్పా. సో దానికి సంబంధమే లేదు. సో డిఫరెంట్. 60-70 సినిమాలు అయిపోయి ఉంటాయి కదండి. 30+ అంతే. వెబ్ సిరీస్ చేశాను అంటే లైక్ ఒక 6 చేసుంటా అంతే. ఇప్పుడు యక్షిని అని చెప్పి హాట్స్టార్లో రిలీజ్ అవుతుంది జాన్లో. మన కోటబొమ్మాలి హీరో రాహుల్ విజయ్. ఎస్, దానికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. బట్ చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా. ఐ హోప్ వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో కూడా బ్యాంక్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు స్కిట్లో తర్వాత అలా టీవీ రియాలిటీ షోల్లో సపరేట్ బేస్ ఉంది. అంటే మీ స్కిట్ వచ్చిందంటే ఒకప్పుడు ఎవర్రా ఈ అమ్మాయి నుంచి ఇప్పుడు అర్రే మన సత్యశ్రీరా అనే రేంజ్కి వచ్చారు. అంటే కూర్చొని చూస్తున్నారు, మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుని. ఓటీటీకి వచ్చినప్పటికీ మారిపోద్ది స్ట్రాటజీ మొత్తం. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కాంటెంట్ ఉంటేనే చూస్తున్నారు. అవును, అంతే. సో అది మీకు రావాలి అంటున్నా, అందులో వచ్చే బూస్ట్ అందులో రావాలంట. థ్యాంక్ యూ సో సినిమాలు, ఈ సిరీస్లు అండ్ రియాలిటీ షోలు, ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది, బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి? అయ్యయ్యో, అలా ఎలా చెప్తాను. సినిమాలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆల్వేస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది స్కిట్టే. ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడతాము, వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ బేసిక్గా నాకు ఇష్టమైంది మూవీస్. సో బిగ్ స్క్రీన్లో మనం కనిపిస్తే, ఇప్పుడు 70mm స్క్రీన్లో మనం అలాగా సింగిల్గా అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎవరికి వస్తుందండి అసలు? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సాంగ్ రావడం అనేది హీరో హీరోయిన్స్కి ఉంటుంది, ఓకే. బట్ మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక సాంగ్ రావడం అనేది నిజంగా నా కెరియర్లో ద బెస్ట్ మూమెంట్ అనమాట. నాకు వర్క్ సాటిస్ఫాక్షన్, నాకు ఏదైనా నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను. ఎందుకంటే పిచ్చి నాకు యాక్టింగ్ అంటే. సో అలా కంపేర్ చేయలేను. ప్రతి దాంట్లో నా వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎత్తుక్కుంటా అంతే.